హాయ్ అండి. అందరికీ నమస్తే. మన ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియచేయడానికి మీ ముందుకి ఇవాళ ఇలా రావటం జరిగిందండి. సో, అందరికీ కూడా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కానీ మహిళలందరికీ ఒకటే కాదండి. అందరికీ, పురుషులందరికీ కూడా, వారందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. ఎందుకలా అంటున్నానని అనుకుంటున్నారా? ఏమీ లేదు ఫ్రెండ్స్. మహిళ ఇద్దరూ ముఖ్యులే కాబట్టి. అండ్ అలాగే ఇద్దరిలోనూ పురుష శక్తి ఉంటుంది, స్త్రీ శక్తి ఉంటుంది, స్త్రీ చైతన్యపు శక్తి ఉంటుంది, తత్వాలు ఉంటాయి. స్త్రీ తత్వం, పురుషతత్వం అనేది ఉంటుంది. మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఎలాంటి భేదభావాలు అంటే స్త్రీ పురుషుడు అన్న భేదభావాలు అనేవి లేకుండా మనం స్త్రీతత్వపు లక్షణాలను, పురుషతత్వపు లక్షణాలను రెండింటిని పుణికిపుచ్చుకుంటూనే ఇద్దరు సమానమైన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తారు అని మనకందరికీ తెలుసు. అలాంటి స్త్రీతత్వపు లక్షణాలని మనం మేల్కొల్పుకునేలా, సొంతంగా చేసుకునేలా చేశారు పిఎస్ఎస్ఎం ఫౌండర్ అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ధ్యానం ద్వారా ధ్యానం చేస్తే మనలోని మహిళా చైతన్యపు శక్తి ఉద్భవిస్తుంది. మనలోని ఆ స్త్రీ చైతన్యపు శక్తి మేల్కొల్పుకునేలా చేస్తుంది. సో మేల్కొల్పుకునేలా చేస్తుంది. సో అందుకని ఆ స్త్రీ చైతన్యపు శక్తి ఎప్పుడు కూడా మేల్కొనే ఉంటుంది. అలాగే స్త్రీ పురుషుడి కంటే కూడా చాలా గొప్పదని ఎప్పుడు చెప్తుంటారు. ఇది నేను ఏ భేదభావంతో చెప్పట్లేదు. ఎందుకంటే వారికి ఉండే సహనం, వారికి ఉండే ఓపిక మన అందరికీ కూడా తెలుసు. సో కానీ ఈ ధ్యానం ద్వారా పురుషుడిలోనూ స్త్రీలోనూ ఇద్దరిలోనూ చైతన్యపు శక్తి మేల్కొల్పుకునేలా చేస్తుంది. అందుకే ధ్యానం చెయ్యాలండి. ఎస్పెషల్లీ ఆడవారు ఇంకా చెయ్యాలి. స్త్రీలు ముఖ్యంగా చెయ్యాలి ఈ ధ్యానాన్ని. అలాగే అందరూ కూడా అండి, ప్రతి ఒక్కరు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా చేయాలి. చేస్తేనే వాళ్ళల్లోని ఆ చైతన్యపు శక్తి ఇంకా ధైర్యంగా ముందుకు వస్తుంది. ఎంతో అవసరం ఆ స్త్రీ చైతన్యపు శక్తి ఈ సమాజానికి, మనకు, మన కుటుంబానికి ఇంతెంతో అవసరం అండి. అందుకే నేను ఇలా మీ ముందుకొచ్చి ఈ వీడియో చేయటం జరుగుతుంది. సో అలా ఆ చైతన్యపు శక్తి మేల్కొల్పునేలా మేల్కొల్పేలా చెయ్యాలి అని అంటే కనుక సో ధ్యానం తప్పనిసరి. ధ్యానం చెయ్యాలి. చెయ్యండి. మాకు అంతా కూడా ఆయన నేర్పించింది ఇదే, ధ్యానం చేయమని. అందుకే ఇవాళ ఇంత ధైర్యంగా మీ ముందుకొచ్చి మాట్లాడగలుగుతున్నాను. ఆ చైతన్యపు శక్తి మేల్కొల్పునందుకే నా సొంతంగా. ఓకే. ఈ స్త్రీ శక్తి మెడిటేషన్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నది కూడా అందుకే అండి. అందరికీ ధ్యానం చెప్పాలి, ధ్యానం నేర్పించాలి, అందరికీ ధ్యానం అందేలా చెయ్యాలి. ఇది ఒక్కటే నా లక్ష్యం. అందరిలోనూ ఆ చైతన్యపు శక్తిని మేల్కొల్పుకునేలా చేసుకునేలా స్వతహాగా ముందుకు రావాలి అనేది నా ఈ ప్రయత్నం మన ఈ ఛానల్ ద్వారా. సో అందరూ కూడా ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మరొక్కసారి. అలాగే అందరికీ కూడా తెలియజేసుకున్నాను. మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.